జహీరాబాద్ యువతకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త శుభవార్త అందించింది. సుదీర్ఘ కాలంగా నిరుపయోగంగా ఉన్న జహీరాబాద్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మక సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఏకంగా 5 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా జహీరాబాద్ SIHM ఆవరణలో పర్యాటక వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే ప్రజా ప్రభుత్వం రాగానే ఈ సంస్థను పునఃప్రారంభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన SC, ST, BC విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా SC కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులను మంత్రి ప్రారంభించారు. వీటితో పాటు నిథం విద్యా సంవత్సరానికి సంబంధించిన BBA, MBA కోర్సుల అడ్మిషన్లను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు పర్యాటక శాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా తమారిన ఈ రోజుల్లో ప్రైవేట్ రంగంలో హాస్పిటాలిటీ, పర్యాటక రంగాలకు అద్భుతమైన డిమాండ్ ఉందన్నారు. యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, ఇక్కడ చేరే పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు వారికి స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులను కరిక్యులంలో చేర్చాలని నిథం డైరెక్టర్ వెంకటరమణను మంత్రి ఆదేశించారు. పిల్లల ఉపాధి కోర్సుల విషయంలో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ MP సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ CS వాణిప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP పరితోష్ పంకజ్, నిథం డైరెక్టర్ వెంకటరమణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్లతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. 2012 సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే చంద్రశేఖర్ గారు కొంతకాలం పాటు చాలా బాగా నడిచింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం కారణంగా టోటల్గా మూతపడిపోయింది. ఈ ఇన్స్టిట్యూట్లో పేద విద్యార్థులు ముఖ్యంగా SC, ST, BC, మైనారిటీ ప్రజలకు చదువుకునే నిరుద్యోగ యువతకు వివిధ రకాల కోర్సులు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ నైపుణ్యతను పెంచే కార్యక్రమం చేసి రకరకాల అంటే హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, కార్పొరేట్ సెక్టర్స్ కావచ్చు, రకరకాల ప్లేస్లో వివిధ రకాల ఉద్యోగాలు దొరికే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో నిర్లక్ష్యం జరిగిన మళ్ళీ ఈనాటి దూరం వాళ్ళ యొక్క పరిపాలన